మధ్యలో. బీజేపీ జస్ట్ ఒక కామెంట్ చేసి వదిలేసింది. కానీ వీళ్ళ ముగ్గురు పదే దాని మీద వ్యతిరేకంగా వాళ్ళందరి తరపున నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళకి మైనస్ ఎక్కడ భయపడుతున్నారు? ఇవాళ వాళ్ళందరూ ఏంటి మళ్ళీ అబ్బాయి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయడానికి లేదు, లేకపోతే డబ్బులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలి, మరి ఈ మాట అంటున్నారు కదా, దాన్ని ఏంటది ఇంతకు ముందు ఉన్న వ్యవస్థ అని. ఇప్పుడు మరి ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యవస్థ లాగానే డబ్బులు వచ్చి తీసుకెళ్తున్నారు కదా. అప్పుడు ఇంతకు ముందు నీ టైంలో ఇంటికి తీసుకెళ్లేందుకు అధికారులు డబ్బులు ఇవ్వలా? ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, మున్సిపాలిటీలు ఇవన్నీ ఇంటికి ఎందుకని డబ్బులు ఇవ్వాలా? ఇప్పుడు వాళ్ళ చేత డబ్బులు ఇంటికి వెళ్ళి ఇప్పించాలట. మరి అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు అట్లా ఇస్తాను కుదురుతుందా? కుదిరితే అప్పుడు ఎవరు ఏం చేస్తారు గొడవ? ఇప్పుడు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది లేకపోతే సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఇచ్చి రావాలట. అప్పుడు మరి వాళ్ళు ఊరుకుంటారా ఆ ఉద్యోగ సంఘాలు? ఇప్పుడు రేషన్ కూడా విఆర్ఓలకు మ్యాపింగ్ చేయాలని పెట్టారు ఇప్పుడు కొత్తగా. విఆర్ఓ వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది, అదేదో ఇంత ముందే చేసి ఉండొచ్చు కదా మరి. అదే వాలంటీర్ లేనప్పుడు కూడా. అంటే బేసిక్ సమస్య ఏంటంటే ఏదైతే జనానికి రీచ్ అయిన వ్యవస్థలు తద్వారా జగన్ పేరు ప్రతిరోజు గుర్తు పెట్టుకుంటున్నారు. జగన్ వచ్చాక వాలంటీరు, జగన్ వచ్చాక ఇంటికి రేషన్, ఇవి పేదవాడి దగ్గరకు వచ్చేటప్పటికి ప్రచారం నడుస్తుంది. కానీ ఒకటి ఇక్కడ ప్రతిపక్షాల ఆలోచన కూడా ఒకసారి మనం పరిశీలనలో తీసుకుంటే, ఒక సిస్టమ్ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా ఉండాలి అని ఏర్పాటు చేసిన ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే ప్రజలకి పార్టీకి అనుసంధానంగా మారిపోతుంది అన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రతిపక్షాల్లో ఆ భయం రాదా? ఎందుకు రావాలి అంటున్నా. ఇప్పుడు నువ్వు ప్రభుత్వంగా నువ్వు గతంలో జన్మభూమి కమిటీ వేసావు, అది పార్టీ కమిటీ కదా. అప్పుడు నీ దగ్గర అధికార యంత్రాంగం ఉన్నారు కదా. మరి అధికార యంత్రాంగం అంతా కూడా నీ మనుషులేనా?